యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు. ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. ఎందుకన మీకు త్వరలో ఓదార్పు లభించును. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10-11 వచనములు. తపస్సు కాల 4వ ఆదివారము. ప్రతి సంవత్సరము ఆగమన కాలంలో 3వ ఆదివారము, పాస్కా ఎత్త కాలంలో అంటే తపస్సు కాలంలో 4వ ఆదివారము. ఇవి రెండూ కూడా ప్రత్యేకించబడినటువంటివి. ఆగమన కాలంలో మనం క్రీస్తు జయంతి కోసం ఎదురు చూసేటప్పుడు పండుగకు అత్యంత సమీపంగా మనం 3వ ఆదివారాన్ని గౌదేతే సండే అని పిలుస్తూ ఉంటాం. అంటే ఆనందమయ లేదా సంతోషకర ఆదివారం అని. అదేవిధంగా పాస్కా ఎత్త కాలంలో కూడా 4వ వారాన్ని లెతారే సండే అని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా ఆనందానికి సూచకంగా ఉంటుంది. ఈ రెండు పేర్లు కూడా పూజ ప్రారంభమయ్యేటప్పుడు ప్రవేశ వచనం అంటే ప్రవేశ గీతానికి బదులుగా చదివేటటువంటి వచనం ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా ఈ రెండు కూడా పేర్లు పెట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభంలో చదివినటువంటి వచనమే పూజలో ప్రవేశ వచనము, సంతసింపుడు లేదా ఆనందింపుడు అని. మనము తపస్సు కాలంలో ఉన్నా కూడా ఈ ఆదివారం మాత్రము అవకాశం ఉన్న చోట గురువులు ఊదా రంగుకు బదులుగా గులాబీ రంగు వస్త్రాన్ని పూజా వస్త్రంగా ధరించవచ్చు. సంగీత వాయిద్యాలు కూడా ఈ ఆదివారం ఉపయోగించవచ్చు. సాధారణంగా తపస్సు కాలంలో పూలతో పీఠాన్ని అలంకరించని మనం ఈ ఆదివారం మాత్రం పీఠాన్ని అలంకరించవచ్చు. 6 వారాల పాటు క్రీస్తు శ్రమల్ని మనం పశ్చాత్తాపంతో ధ్యానం చేసే సమయంలో దైవార్చనలో ఎందుకు ఈ మార్పుల్ని శ్రీసభ చేరుస్తుంది అంటే ఇది కేవలం పశ్చాత్తాపం గురించి మాత్రమే కాదు, అత్యంత గొప్ప పండుగల్లో ఒకటైన పాస్కా పండుగ కోసం మనం సిద్ధపడేటటువంటి కాలము అని మనకు గుర్తు చేస్తుంది. అందుకే తపోకాలము, తపఃకాలము, తపస్సు కాలము అని మనం పిలుస్తూ ఉన్నప్పటికీ కూడా పూర్వపు రోజుల్లో ఈ కాలాన్ని పాస్కా ఎత్త కాలం అనే పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఈ 40 రోజుల పాటు సిద్ధపాటు అంతా కూడా పాస్కా పండుగ కోసం, ఆ గొప్ప పండుగలో పాల్గొనడానికి ఇదంతా కూడా ఒక సిద్ధపాటు. అలాగే యూదుల యొక్క చరిత్రలో కూడా వాళ్ళందరూ యెరూషలేము దిశగా వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రయాణాల మధ్యలో కీర్తనలు పాడుతూ ఉండేవాళ్ళు. అలా వాళ్ళు పాడుకుంటూ యెరూషలేముకు దగ్గరగా వెళుతూ ఉన్నప్పుడు యెరూషలేము నగరము కొండ మీద ఉండేది కాబట్టి దగ్గరగా సమీపించినప్పుడు వాళ్ళ ఆనందం రెట్టింపు అయ్యేది. అలాగే మనం కూడా పాస్కా పండుగకి చేరువయ్యే కొద్దీ మనలో ఉండేటువంటి ఆనందం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే మరోసారి మనం చేసిన పాపాలను మనం గుర్తు చేసుకుంటూ మన వైపు మనం చూసుకునే ప్రయత్నం కాదు, దేవుని కృప, దేవుని ఉత్థానము, దేవుని యొక్క మహిమ, దేవుని క్షమాపణ, ఇది దేవుని దిశగా మనం చూసేటువంటి ఒక కాలము అని మన గుర్తు చేస్తుంది శ్రీసభ. ప్రతి వారం చెప్పినట్టుగానే ఈ వారం కూడా జ్ఞానస్నానం పొందబోయేటువంటి వయోజనుల యొక్క 2వ నిశిత పరిశీలన. గత వారం మొదటి నిశిత పరిశీలన జరిగింది. ఇది 2వ నిశిత పరిశీలన. రెండోసారి వాళ్ళ విశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని పరిశీలించేటువంటి ఆదివారం. ఈ ఆదివారానికి ముడిపడి రోము నగర విశ్వాస చరిత్రలో 2 ఇతర సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి రోము నగరంలో ఉన్నటువంటి శాంతా క్రోచే అనే మహాదేవాలయం, పరిశుద్ధ శిలువ దేవాలయం. ఈ దేవాలయాన్ని సందర్శించడం అనేది ఒక ఆనవాయితీగా ఉండింది. రెండవది గోల్డెన్ రోజ్ బ్లెస్సింగ్ అని అంటారు. అంటే స్వర్ణ గులాబీ ఒక దాన్ని పాపుగారు ఆశీర్వదించి ఏదో ఒక పుణ్యక్షేత్రానికి దీన్ని ఒక బహుమానంగా, ఒక బహుమతిగా వాళ్ళ విశ్వాసాన్ని ప్రోత్సహించడానికి ఒక అభినందనగా ఇస్తూ ఉంటారు. ఈ స్వర్ణ గులాబీ ఆశీర్వాదం అనేది గత 1000 సంవత్సరాలుగా శ్రీసభలో తపస్సు కాలంలోని 4వ ఆదివారమే ప్రత్యేకించబడింది. గత ఆదివారం నుండి వచ్చే వారం వరకు ఈ 3 ఆదివారాల యొక్క సువిశేష పట్టణం ప్రధానమైనటువంటి అంశం. గత వారం మనం సమరయ స్త్రీ గురించి చదువుకున్నాం. ఈ వారము పుట్టు గ్రుడ్డివాని యొక్క స్వస్థత గురించి మనం చదువుకుంటాం. వచ్చే ఆదివారము లాజర్ యొక్క పునర్జీవనాన్ని గురించి మనం ధ్యానించుకుంటాం. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా క్రమబద్ధంగా శ్రీసభ ఏర్పాటు చేసింది. సమరయ స్త్రీ ద్వారా నేనే జీవజలాన్ని అని క్రీస్తు ప్రభు ప్రకటిస్తే
గ్రుడ్డివాని ద్వారా నేనే వెలుగును అని, చివరిగా లాజరు ద్వారా నేనే పునరుత్థానాన్ని అని ప్రకటించేటువంటి సత్యాలు మనకి తెలియచేయబడతాయి. ఇదే క్రమంలో జ్ఞానస్నానం పొందబోయే వాళ్ళకు కూడా నీటిని గత వారము ఒక బలమైనటువంటి అంశంగా ప్రవేశపెడితే, ఈ వారము వెలుగు, వచ్చే వారము నూతన జీవితాన్ని వాళ్ళకి ఆశగా చూపిస్తుంది. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో ప్రధానంగా సువిశేషం మనకు కనిపిస్తే, మిగిలిన పఠనాలు దీనికి బలాన్ని చేకూరుస్తాయి. మొదటి పఠనము మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనము 6-7 వచనములు మరియు 10వ వచనం నుండి 13వ వచనం వరకు. మనకివ్వబడిన భక్తి కీర్తన 23వ కీర్తన. రెండో పఠనము ఎఫెసీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 8 నుండి 14 వరకు వచనాలు. సువిశేషము యోహాను సువార్త 9వ అధ్యాయంలో వివిధ వచనాలు లేదా అధ్యాయం మొత్తాన్ని మనకు సువిశేషంగా శ్రీసవిస్తుంది. ఈనాటి పఠనాల ద్వారా, ముఖ్యంగా సువిశేషం ద్వారా మనం 3 విషయాల్ని ఈరోజు మన ధ్యానానికి ఎంచుకోవచ్చు. మొదటిది నూతన సృష్టి, రెండవది దేవుని మహిమ, మూడవది దైవ దృష్టి. మొదటిది నూతన సృష్టి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు తన గురించి తాను చెప్పేటువంటి మాటలన్నీ కూడా ప్రధానంగా ఏదో ఒక పండుగకు యోహాను గారు ఆపాదించి రాస్తూ ఉంటారు. ఉదాహరణకి యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు, మీరు ఈ దేవాలయాన్ని మీరు నాశనం చేస్తే నేను దాన్ని 3 రోజులలో నేను దీన్ని తిరిగి లేపుతానని చెప్పినప్పుడు అది మనకి పాస్కా పండుగ సందర్భంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొక పండుగ సందర్భంగా యేసుక్రీస్తు మరలా చెప్పేది నేనే జీవాహారాన్ని అని. ఆ రీతిగా గుడారాల పండుగ లేదా సుక్కోత్ అని పిలుస్తూ ఉంటారు. ఆ పండుగ సందర్భంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాల్లో, ఎవడైనా దప్పిక కొనినచో నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక అని చెప్తారు. 8వ అధ్యాయం 12వ వచనంలో నేనే లోకములకు వెలుగు అని చెప్తారు. అంటే ఈరోజు సువిశేషము సుక్కోతు పండుగ యొక్క ఆధారంగా మనకు కనిపిస్తుంది. దీన్నే గుడారాల పండుగ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, ఎడారిలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు గుడారాల్లో నివసించేవాళ్ళు. అలానే వారితో పాటు యావే దేవుడు కూడా ఒక గుడారంలోనే వారితో పాటు ఉంటూ ప్రయాణం చేశారు. దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఈ పండుగను చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఈ పండుగ జరుపుకునేటప్పుడు 2 అంశాలు చాలా ప్రధానంగా ఉండేవి. మొదటిది వెలుగు. ఎలా అయితే మనం విచారణ పండుగలు జరుపుకున్నప్పుడు మన గుడంతా కూడా లైటింగ్ పెడుతూ ఉంటామో, అలాగే ఈ సుక్కోతు పండుగ వచ్చినప్పుడు యెరూషలేములో ఎంత వెలుగు ఉండేదంటే, ఆ వెలుగు వల్ల దేవాలయం పగలు ఎంత దేదీప్యమానంగా కనిపించేదో అంత గొప్పగా రాత్రిపూట కూడా దీపాల వెలుగులో కనిపించేదట. ఈ పండుగ చేసుకుంటూ ఎడారిలో యావే దేవుడు వాళ్ళని నడిపించినటువంటి తీరు, రాత్రి అగ్నిస్తంభంగా వాళ్లతో ఉన్నటువంటి విధానం, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇది మొదటిది, వెలుగు. రెండవ అంశము నీరు. ఈ పండుగ సందర్భంగా యెరూషలేము దేవాలయంలో బలులు అర్పించేటువంటి అర్చకులు ఒక సాంగ్యం చేసేవాళ్ళు. ఏంటా సాంగ్యం అంటే, యెరూషలేము దేవాలయానికి దగ్గరగా ఓ 500 మీటర్ల దూరంలో సిలోయము అనేటువంటి ఒక కోనేరు ఉండేది. ఆ కోనేటి నుండి నీళ్లను తీసుకుని వెళ్ళి యెరూషలేము దేవాలయంలో పీఠం మీద ఈ అర్చకులందరూ కూడా పోసేవాళ్ళు. ఈ విధంగా చేస్తూ ఎలా అయితే యావే దేవుడు ఎడారిలో వాళ్ళకి బండ నిండు నీటిని పుట్టించారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వర్షం కోసం వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. మనం గమనించాలి, ఈ మధ్య ఆసియా ప్రాంతాల్లో వర్షం చాలా అరుదుగా పడుతూ ఉండేది. అందుకే వాళ్ళు యావే దేవుణ్ణి ప్రత్యేకంగా ఈ సాంగ్యం చేస్తూ వర్షం కోసం ప్రార్థన చేసేవాళ్ళు. ఈ సందర్భంగా వెలుగు, నీరు అనేటువంటి 2 అంశాలు పండుగకు చాలా చాలా కీలకం. ఈ 2 కూడా దేన్ని గుర్తు చేస్తున్నాయంటే, యావే దేవుడు వాళ్ళ జీవితంలో వెలుగు అని, యావే దేవుడు వాళ్ళ జీవితాన్ని ఆశీర్వదించేటువంటి నీరు అనేటువంటి సత్యాన్ని వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు చెప్పేటువంటి మాటల్ని మనం అర్థం చేసుకోవాలి. నేనే లోకమునకు వెలుగు అంటే తండ్రి కదా వెలుగు. యేసుక్రీస్తు నేను వెలుగు ఎందుకు అంటున్నారంటే,
యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి సత్యాన్ని ఈ విషయం వెల్లడించటం ద్వారా వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నారు. అలానే ఎవడైతే దప్పిక కొంటాడో వాడు నా దగ్గరకు వచ్చి తన దాహాన్ని తీర్చుకోవచ్చు అని చెప్పటం ద్వారా నీరు ఇచ్చేటువంటి తండ్రి బాధ్యతను తాను తీసుకుంటూ నీరు నేను ఇస్తాను అని తనను తాను దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ప్రకటిస్తూ ఉన్నారు. శ్రీసభ ఎంత అర్థవంతంగా, ఎంత అద్భుతంగా ఈ సాంగ్యాన్ని, ఈ పండుగను, ఈ పట్టణాలని వీటన్నిటినీ కూడా తీసుకుని జ్ఞానస్నానాభిలాషులకి ఆపాదిస్తుంది. ఎలా అయితే నీరు, వెలుగు అనేవి ఈ పండుగకు ప్రధానంగా ఉంటాయో, ఎలా అయితే యేసుక్రీస్తు జీవజలంగా లోకానికి వెలుగుగా ఉంటారో, జ్ఞానస్నానం పొందబోయే వాళ్లకు కూడా వాళ్ళు జ్ఞానస్నానం రోజు పట్టుకోబోయేటువంటి కొవ్వొత్తి యొక్క వెలుగు యేసుక్రీస్తు అని, వాళ్ళు పొందబోయేటువంటి జ్ఞానస్నాన నీరు యేసుక్రీస్తు అని వాళ్లకు కూడా గుర్తు చేస్తుంది. ఎలా అయితే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు వాళ్ళు దాటి వాగ్దాన భూమిని చేరుకుంటారో, జ్ఞానస్నానం పొందబోయే వయోజనులు కూడా ఈ 40 రోజులు వాళ్ళ పాపాన్ని దాటి వాగ్దాన భూమి అనేటువంటి క్రీస్తును వాళ్ళు చేరుకుంటారు. ఈ పండుగ యొక్క సందర్భంగా యేసుక్రీస్తు తనను తాను జీవజలముగా, వెలుగుగా లోకానికి విశదపరుచుకుంటూ ఉన్నారు. అలానే ఈ పుట్టుగ్రుడ్డి వారిని స్వస్థపరిచినటువంటి విధానం కూడా మనకి విచిత్రంగా అనిపించవచ్చు, కాస్త ఇబ్బందికరంగా కూడా అనిపించవచ్చు. 6వ వచనంలో నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో మట్టిని కలిపి ఆ మట్టిని గ్రుడ్డివాని కనుల మీద రాసి వెళ్ళి శిలోయము కోనేటిలో కడుగుకొనుము అని చెప్పాను. స్వస్థపరచడానికి స్పర్శను లేదంటే మాటను ఉపయోగించేటువంటి క్రీస్తు ప్రభు ఉమ్మును ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇది మొదటిసారి కాదు. మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనంలో మోగ చెమిటి వానికి స్వస్థత ఇచ్చింది ఇదే విధంగా. అదే మార్కు సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో దృష్టిదానం చేసినప్పుడు మరలా ఉమ్మును యేసుక్రీస్తు ఉపయోగించడం చూస్తాం. యూదుల సాంప్రదాయంలో ఉమ్ముకి స్వస్థపరిచేటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి స్వతహాగా అని అప్పట్లో వాళ్ళు నమ్మేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఉమ్ముకి ప్రత్యేకమైనటువంటి హీలింగ్ పవర్స్ ఉన్నాయని మెడికల్గా కూడా చెప్తూ ఉంటారు. ఇది మామూలు అర్థం, కానీ లోతైనటువంటి ఇంకో అర్థం ఉంది. దానికి మనకి బైబిల్ ఒక్కటే సరిపోదు. యూదుల సాంప్రదాయం గురించి కూడా మనం తెలుసుకోవాలి. 1947వ సంవత్సరంలో మృత సముద్ర ప్రాంతం దగ్గరలో యోధా మతానికి సంబంధించిన కొన్ని తాళపత్ర గ్రంథాలు లభించాయి. వాటిలో ఓల్డ్ టెస్ట్మెంట్ కమెంట్రీస్లో, పాత నిబంధన వ్యాఖ్యానాల్లో ఒక విషయం రాయబడి ఉంది. అదేంటంటే, ఆదికాండంలో యావే దేవుడు మనిషిని చేసినప్పుడు మట్టితో చేయటం అనేది సాధ్యపడదు, దానికి మట్టి తడిగా ఉండాలి. దేవుడు తన ఉమ్ముతో కలిపినటువంటి మట్టితోనే దేవుడు మొట్టమొదటి మనిషి ఆదామును సృష్టించారు అనేది యూదుల సాంప్రదాయంలో ఉంది. ఇది బైబిల్ గ్రంథంలో లేదు. అందుకే యూదులు పాత నిబంధన గ్రంథాలతో పాటు వాటి వ్యాఖ్యానాల్ని, వాళ్ళ సాంప్రదాయాల్ని, వాళ్ళ మత పెద్దల యొక్క రచనల్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగానే వాళ్ళు గ్రంథాలను అర్థం చేసుకునేవాళ్ళు. అందుకే మన కథోలిక సంఘం కూడా కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే కాకుండా, బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దానితో పాటు సహప్రయాణం చేసినటువంటి సంఘము, దాని ఆచారాలు, పెద్దలు, వాళ్ళ విశ్వాసము, పునీతులు, వాళ్ళందరి అనుభవాలు, వాళ్ళ బోధనలు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూనే మనం బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అని బోధిస్తూ ఉంది. ఇది కొత్తగా కనిపెట్టినటువంటి విషయం కాదు. మన పూర్వీకులైనటువంటి యూదులు ఏ బాటలో నడిచారో వాళ్ళ విశ్వాస బాటనే మనం కూడా అవలంబిస్తూ ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ పుట్టు గ్రుడ్డివాడిని స్వస్థపరిచినటువంటి విధానం మనం చూస్తే, పాత నిబంధనలో దేవుడు సృష్టిని ఎలా అయితే చేశారో అదే విధంగా యేసుక్రీస్తు ఇతనికి దృష్టి దానం చేస్తూ ఉన్నారు. పాత నిబంధనలో, ఆదికాండంలో దేవుడు చేసిన మొట్టమొదటి సృష్టి ఏంటి అంటే, వెలుగు కలుగునుగాక. మొదటి సృష్టి వెలుగు. యేసుక్రీస్తు నేనే వెలుగు అని చెబుతూ ఉన్నారు. ఈ పుట్టు గ్రుడ్డివానికి ఏం లేదు అంటే, పుట్టినప్పటి నుండి కూడా తనకు వెలుగు లేదు, జన్మతః అది లేదు. తనకి పుట్టినప్పటి నుండి, ఆరంభం నుండి కూడా లేదు అంటే, తన సృష్టి ప్రారంభం నుండి కూడా తనకు లేదు. దాన్ని ఎవరు సరిచేయగలరు అంటే,
సృష్టి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మరలా దానిని సరిచేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ఏం చేస్తూ ఉన్నారంటే, యావే దేవుడు సృష్టిని ఎలా అయితే చేశారో అదే రీతిలో యేసుక్రీస్తు కూడా ఇక్కడ సృష్టిని నూతన సృష్టిగా ఏదైతే తను కోల్పోయాడో ఆ లోటును భర్తీ చేస్తూ వెలుగైనటువంటి క్రీస్తు తన జీవితానికి వెలుగుగా మారుతూ ఉన్నారు. వెలుగును తనకు ప్రదానం చేస్తూ ఉన్నారు. వేద పండితులు దీన్ని ఎలా అర్థం చేసుకునేవాళ్ళంటే, ఆ పుట్టు గ్రుడ్డివాడు ఎవరో కాదు, మానవ జాతి. క్రీస్తు ప్రభువు మానవ జాతి యొక్క అంధత్వాన్ని తన వెలుగుతో తాను పునరుద్ధరించారు అని దీన్ని అర్థం చేసుకునేవాళ్ళు. దీనికి బలం చేకూర్చడానికి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4వ వచనం, ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను అని యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి సత్యాన్ని అక్కడే యోహాను గారు పరిచయం చేస్తూ ఉన్నారు. ఇది మొదటి అంశం, నూతన సృష్టి. ఇప్పుడు నూతన సృష్టి ఎవరు అంటే కేవలం ఆ పుట్టు గ్రుడ్డివాడు మాత్రమే కాదు, మానవ జాతి మాత్రమే కాదు, ఎవరైతే జ్ఞానస్నానం పొంది యేసుక్రీస్తును విశ్వసిస్తారో వాళ్ళ జీవితంలో పాపానికి చెందినటువంటి అంధత్వాన్ని పోగొట్టుకుని క్రీస్తు వెలుగును ఒక కృపగా వాళ్ళు పొందుతారు. అప్పుడు జ్ఞానస్నానం పొందే ప్రతి బిడ్డ, ఈస్టర్ పండుగ రోజున జ్ఞానస్నానం పొందబోయే ప్రతి వ్యక్తి కూడా నూతన సృష్టి. రెండవ అంశము దేవుని మహిమ. శిష్యులు యేసుక్రీస్తుని అడిగేటువంటి ప్రశ్న మనకు కనిపిస్తుంది. బోధకుడా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరి పాపము చేసిరి, వీడా వీని తల్లిదండ్రులా అని అడుగుతారు. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఒక లోపం, ఒక అనారోగ్యానికి పాపమే కారణమని వీరు కరాఖండిగా తెలిసినట్టుగా కేవలం 2 ఆప్షన్లు ఇచ్చారు యేసుక్రీస్తుకి. వాని పాపమా, వాళ్ళ తల్లిదండ్రుల పాపమా? ఖచ్చితంగా ఇది పాపము యొక్క ప్రతిఫలమే అని వాళ్ళు నమ్ముతూ ఉండేవాళ్ళు. ఈ ఆలోచన పాత నిబంధన అంతా కూడా మనకు కనిపిస్తుంది. దీన్ని సవాలు చేస్తూనే యోబు గ్రంథం రాయబడింది. కష్టాలు, పాపాలు అనేవి ఒక వ్యక్తి పాపం చేస్తేనే రానవసరం లేదు, పరీక్షగా కూడా రావచ్చు అని యోబు గ్రంథం మనకి బోధిస్తుంది. ఇక్కడ శిష్యులు అడిగేటువంటి ప్రశ్నకి యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం, వీడు గాని వీని తల్లిదండ్రులు గాని పాపం చేయలేదు, దేవుని మహిమ వీని యందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, కేవలం దేవుని యొక్క మహిమ బయటపడడం కోసం ఎందుకు ఇతను గుడ్డివాడిగా పుట్టాలి అని. సృష్టిరీత్యా మనం మనుషులుగా ఉన్నాము అంటేనే దైవత్వానికి ఒకంత దూరంలో ఉంటాం. సమయం దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా, మన శరీరం దృష్ట్యా వీటన్నిటిలో కూడా మనము ఒకంత కష్టాలు అనుభవించటం అనేది ఈ సృష్టి ధర్మం. ఇవి లేకుండా మానవ స్వభావం అనేది అసంపూర్ణంగా ఉంటుంది. ఇవి ఉన్నాయి కాబట్టే మన మనుషులు. దీస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ హ్యూమన్ నేచర్. ఈ పరిమితులేవి లేకుండా ఉండే రోజంటూ ఉంది అంటే అది కేవలం పరలోకంలో మాత్రమే, దేవుని సన్నిధిలో మాత్రమే మనకుంటుంది. మరి దేవుని మహిమ కోసమే ఇతను గ్రుడ్డివాడిగా పుట్టాడా అంటే కాదు. యేసుక్రీస్తు సమాధానాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని మహిమకు ఏదీ ఆటంకం కాదు. అది గ్రుడ్డితనమైన, అనారోగ్యమైన, మరణమైన ఏది కూడా దేవునికి ఆటంకం కాదు అనే విషయాన్ని సుస్పష్టం చేయడానికి యేసుక్రీస్తు ఇలా చెప్పారు. ఒక మనిషి యొక్క అనారోగ్యంలో దేవుని మహిమ ఎలా బయటపడుతుంది? అది దేవునికి మహిమ ఎలా అవుతుంది అంటే, వ్యక్తిగతంగా నా ఉద్దేశంలో అయితే దేవునికి మహిమ మన శ్రమల్లో, మన అనారోగ్యాల్లో 2 విధాలుగా వస్తుంది. మొదటిది మనం స్పందించే విధానం. ప్రపంచ చరిత్రలో సంగీతం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి పేరు బీథోవెన్ అనేటువంటి వ్యక్తి. అత్యంత క్లిష్టమైనటువంటి సంగీతాన్ని అతను స్వరపరిచారు. కానీ దానిలో గొప్ప విషయం ఏంటి అంటే, అతనికి 100% చెవుడు వచ్చినప్పటికీ కూడా అతని సంగీతం చేయగలిగాడు. వినగలిగే శక్తి ఉన్నవాడు స్వరపరచగలిగాడు అంటే ఆశ్చర్యం లేదు. కానీ అసలు 100% పూర్తిగా చెవిటివాడిలాగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా స్వరపరచగలడు? కనీసం అతను వాయించేటువంటి కీబోర్డ్ కానీ, హార్మోనియం కూడా అతనికి వినిపించేది కాదు. అయినా కూడా అతను స్వరపరచగలిగేవాడు. ఒక శ్రమలో కూడా దేవుని మహిమ మనం స్పందించే విధానంలో కనిపిస్తుంది. అలాగే హెలెన్ కెల్లర్ చిన్నతనంలోనే వినికిడి శక్తిని, చూపును కోల్పోయినటువంటి వ్యక్తి
జీవితంలో ఎలా ఎదిగింది, ఎలా పుస్తకాలు రాయగలిగేంత జ్ఞానాన్ని పొందగలిగింది, ఎలా పట్టభద్రురాలయ్యింది, ఎలా డిగ్రీ పొందింది. మన మెదడులోకి ఏదైనా వెళ్ళాలంటే మనం చూడాలి లేదా వినాలి. ఇవి రెండూ లేకుండా అది మన మెదడులోకి వెళ్ళేటువంటి ఆస్కారం లేదు. కానీ దానికి మినహాయింపుగా ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా హెలెన్ కెల్లర్ అనే ఆవిడ ఎట్లా జీవించారు? ఇది ఒక దైవ మహిమ. వ్యక్తిగతంగా నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఫాదర్ ఆల్బర్ట్ అనేటువంటి జెజువిట్ గురువు. షిల్లాంగ్లో ఇగ్నేషన్ రిట్రీట్ నెల రోజుల వడకం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫాదర్ గారు ఉండేవాడు. ఆయనకి ఒక కన్ను కనిపించేది కాదు. ఒక సమయంలో ఆయన 2 కళ్ళు కనిపించినప్పుడు ప్రతిరోజు కూడా సువిశేషాలను చదవమని ఒక బ్రదర్ గారిని పిలిపించుకునేవాళ్ళంట. ఆ బ్రదర్ గారు కూడా ప్రతిరోజు సువిశేషాలు చదవటం ఏంటని కాస్త విసుగ్గానే ఉండేవాళ్ళు. కానీ పెద్దవాళ్ళు కాబట్టి గౌరవించి ప్రతిరోజు 4 సువిశేషాలు చదువుతూ ఉండేవాళ్ళంట. కేవలం 9 నెలల్లో చదవబడేటువంటి 4 సువిశేషాలని వాటితో పాటు పూజా పుస్తకంలో పూజకు కావలసినటువంటి ప్రార్థనల్ని రెండింటినీ కూడా కంటతా చేసేశారు. ఆ తర్వాత ఆయనకి డాక్టర్లు ఒక కంటికి చూపు తీసుకుని రాగలిగారు. మేము అక్కడికి వెళ్ళే సమయానికి ఫాదర్ గారు పూజ చేసిన ప్రతిసారి ఓ పూజా పుస్తకం ఉండేది కాదు, ఓ బైబిల్ గ్రంథం ఉండేది కాదు. కానీ ఒక్క అక్షరం, ఒక్క పదం తప్పుపోకుండా మొత్తం అంతా కూడా పుస్తకం లేకుండానే ఫాదర్ గారు చేయగలిగేవాళ్ళు. మనం శ్రమలకు స్పందించే విధానం దేవునికి మహిమనిస్తుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రేరణగా నిలుస్తుంది. ఇది స్పందన. రెండవది సాయం. ఈ సాయం మనకి దేవుని నుండి లభించవచ్చు, లేదా మన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి లభించవచ్చు. ఈరోజు మనం సువిశేషంలో చూసినటువంటి వ్యక్తికి యేసుక్రీస్తు నుండి లభించింది. ఒక్కోసారి మన అనారోగ్యంలో మనకి మనమే ప్రేరణగా నిలిచేటువంటి అవసరం కంటే కూడా మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకిచ్చే సాయం మనకి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. దేవుని నుండి మనం పొందుకునేటువంటి దీవెన మనల్ని పూర్తిగా స్వస్థపరిచేంత శక్తి కలిగి ఉంటుంది. నా కృప నీకు చాలును అనే క్రీస్తు ప్రభుని మాట మనకు ఊరటగా నిలుస్తుంది. 3వ అంశము దైవ దృష్టి. ఈ సువిశేష భాగంలో గ్రుడ్డివాడు చూపు పొందటం అనేది ప్రధానమైన అంశం అని మనం అనుకుంటాం. అదే నిజమైతే 7వ వచనంలోనే, అంటే 9వ అధ్యాయం 7వ వచనంలోనే అతనికి చూపు వస్తుంది. మహా అయితే ఒక 2 వచనాల తర్వాత ఈ ఎపిసోడ్ అంతా కూడా ముగిసిపోవాలి. కానీ ముగింపు 41వ వచనం తర్వాత వస్తుంది. అంటే దృష్టి గురించి కాకుండా ఇంకేదో అంశం గురించి యోహాను గారు మనకి యేసుక్రీస్తుని యొక్క ఈ అద్భుతం ద్వారా చెబుతూ ఉన్నారు. ఏంటది? క్రీస్తు ఎవరు అనేటటువంటి సత్యాన్ని దైవ దృష్టితో మనం పొందుకోవటం. ఇందాక చెప్పాను, ఆ పుట్టు గ్రుడ్డివాడు అంటే ఒక వ్యక్తిగా చూడొచ్చు, లేదా మానవజాతి మొత్తానికి ఒక పాత్రగా చూడొచ్చు, లేదా ఎవరైతే ఈ యోహాను సువార్తను చదువుతున్నారో వాళ్ళు కూడా కావచ్చు. అంటే చదివే వాళ్ళకి చూపు వచ్చిన తర్వాత ఇది ముగిసిపోలేదు, అంటే ఇంకేదో ఉంది, అదే క్రీస్తు ప్రభు ఎవరు అనేటువంటి సత్యం అనేది చదివేటువంటి పాఠకుడికి అర్థమవుతుంది. ఈ అద్భుత చిహ్నానికి ఒక్కో వ్యక్తి ఒక్కోలా స్పందించటం మనం చూస్తాం. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోరు. క్రీస్తు ఎవరు అనేటువంటి ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పకుండా అతను పెద్దవాడు, అతను ఎదిగినవాడు, మీరే కనుక్కోండి అని బాధ్యతని కుమారుడి మీదకి నెట్టివేయటం మనం చూస్తాం. ఒక విశ్వాసంలో ఉన్న వ్యక్తికి తల్లిదండ్రులు కానీ కుటుంబీకులు కానీ ఆధారంగా నిలబడకుండా తన మీదకే బాధ్యతను నెట్టివేయటం అనేది ఇక్కడ మనం చూస్తాం. 2వ కోవకి చెందిన వ్యక్తులు పరిసయ్యులు. వాళ్ళు 15వ వచనంలో వస్తారు. వచ్చి నీకు చూపు ఎట్లు వచ్చినది అని అడిగి, దాని తరువాత వెంటనే వాళ్ళ ప్రశ్న, ఇతడు విశ్రాంతి దినాన్ని పాటించలేదు కనుక దేవుని నుండి వచ్చిన వాడు కాదు అని ఎలా చేస్తాడు అని వాళ్ళు అడుగుతారు. ఇక్కడ ఒక్క క్షణం మనం ఆగితే, యేసుక్రీస్తు వెలుగు అయితే ఆ వెలుగును గుర్తించింది గ్రుడ్డివాడు. అంటే గ్రుడ్డివాడికి చూపుంది, పరిసయ్యులకు చూపుంది, కానీ వాళ్ళు వెలుగును గుర్తించట్లేదు. వాళ్ళు అంధులు. అంటే గ్రుడ్డివాడు చూపున్నవాడయ్యాడు, చూపున్నవాళ్ళు గ్రుడ్డివాళ్ళు అనేటువంటి సత్యం ఇక్కడ వెల్లడవుతుంది. నిజమైన అంధత్వం అనేది చూపులోనో దృష్టిలోనో కళ్ళలోనో లేదు. అది ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు మీద విశ్వాసం కలిగి ఉన్నాడా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంది అని మనకు అర్థమవుతుంది. 3వ పాత్ర గ్రుడ్డివాడు, ప్రధాన పాత్ర.
పరిసయ్యులు యేసుక్రీస్తును పాపి అని అన్నారు. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటని అడిగితే ఆయన ఒక ప్రవక్త అని 17వ వచనంలో చెప్తాడు. యేసుక్రీస్తును పాపి అని ఒప్పుకోనందుకు, ప్రవక్త అని చెప్పినందుకు ఆయన్ని వెలివేశారు. విశ్వాసం వల్ల ఒక మనిషి వెలివేయబడ్డాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. అతను స్వస్థత పొందడానికి కడుగుకున్నటువంటి కోనేటి పేరు సిలోయము. సిలోయము అంటే పంపబడినవాడు. పంపబడినవాడు గ్రీకు భాషలో అపోస్తెల్లోస్ అంటే అపోస్తలుడు అని అర్థం. అంటే ఇతను పంపబడినవాడు, విశ్వాసం కోసం పంపబడినవాడు, అపోస్తలుడు. వాళ్ళేం చేశారు? వెలివేశారు. పంపబడిన వాడిని వీళ్ళు వెలివేశారు. అప్పుడు యేసుక్రీస్తు ఈ వార్తను విని అతను కలుసుకుని, నువ్వు మనుష్య కుమారుని విశ్వసిస్తున్నావా అని అడుగుతారు. దానికి సమాధానంగా, ప్రభూ, నేను విశ్వసించుటకు ఆయన ఎవరు అని అడుగుతారు. అంటే అంతకుముందు ప్రవక్త అన్నాడు, ఇప్పుడు ప్రభు అని అంటూ ఉన్నాడు. ప్రభు అని మాత్రమే కాదు, ప్రభు నేను విశ్వసించుచున్నాను అని 38వ వచనంలో, వాడు ఆయనను ఆరాధించెను అని కూడా మనకు కనిపిస్తుంది. దీని తర్వాత ఒక గమ్మత్తైనటువంటి ప్రశ్న 40వ వచనంలో, పరిసయ్యులు ఇది విని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, మేము కూడా గ్రుడ్డివారమా అని వాళ్ళు అడగటం. వాళ్ళ అంధత్వాన్ని, వాళ్ళ గ్రుడ్డితనాన్ని వాళ్లే ప్రశ్నించుకుంటూ వాళ్ళు బయట పెడుతూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దానికి యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. అదేవిధంగా రెండంచుల ఖడ్గంలా కూడా ఉంటుంది. మీరు నిజంగా గుడ్డివాళ్ళు అయితే కూడా మీ మీద ఎలాంటి పాపదోషం ఉండేది కాదు, కానీ మీరు దృష్టి ఉందని మీరు చెప్పుకుంటున్నారు కనుక మీలో పాపదోషం ఉంది అని అంటూ ఉన్నారు. యేసుక్రీస్తును ప్రభు అని గుర్తించినటువంటి గ్రుడ్డివాడు చూపున్నవాడు, యేసుక్రీస్తు ప్రభు అని అంగీకరించని వాళ్ళు చూపున్న వాళ్లే గ్రుడ్డివాళ్ళు. ఇది మానవ దృష్టి కాదు, ఇది దైవ దృష్టి. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో యావేదేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్పేటువంటి మాట, దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును. బయట రూపాన్ని మాత్రమే చూస్తుంది పరిసయ్యులు, కానీ గ్రుడ్డివాడైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క ఆధ్యాత్మికమైనటువంటి రూపాన్ని చూడగలుగుతున్నాడు. అదే విశ్వాస నేత్రములు, అదే దైవ దృష్టి. ఈనాటి వాక్యం ద్వారా మన యొక్క జీవితాలను మనం పరిశీలించుకుందాం. కేవలం బాహ్యమైనటువంటి రీతిలో మనం చూస్తే ప్రపంచాన్ని కానీ, మన జీవితాన్ని కానీ, మనకు ఎదురయ్యేటువంటి కష్టాలని కానీ మనం కేవలం బాహ్యంగా మాత్రమే మనం చూస్తే, ప్రాపంచిక దృష్టితోనే మనం చూస్తే అది దేవునికి మహిమ ఇవ్వలేదు. దేవుని దృష్టితో మనం చూడగలిగితే, దైవ దృష్టిని విశ్వాస నేత్రంతో మనం చూడగలిగితే, క్రీస్తు ప్రభు మన జీవితాలకి వెలుగు, జీవజలం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఆ కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.